అందరం ఒక నిమిషం పాటు కనులు మూసుకొని చేతులు చాచి అత్రియేక దేవుని స్తుతించటానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ 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 హల్లెలూయా 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 యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం త్రియేక దేవా వందనం త్రియేక దేవా వందనం త్రియేక దేవా స్తోత్రం త్రియేక దేవా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యేసు ప్రభువు యెరూషలేము దేవాలయములోనికి వెళ్ళి అక్కడ కొంతమంది దేవుని యొక్క ఆలయాన్ని వ్యాపార స్థలముగా మార్చి గొర్రెలని ఎడ్లని పావురాలని అమ్ముతూ డబ్బులను మార్చుతూ ఉన్నటువంటి వాళ్ళని చూసి ఆయన రగిలిపోయాడు, కోపోద్రీకుడయ్యాడు. ఏం చేస్తున్నాడు అక్కడ ఆయన? యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనములో ఆయన త్రాళ్లతో కొరడాపేని గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపలకు తోలెను, డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. ప్రియులారా, ఇంత కోపాన్ని మనం ప్రభు యొక్క జీవితంలో మనం ఎప్పుడూ కూడా చూడం. ఆయన శాంతికాముడుగా సమాధానకర్తగా మనకు కనబడుతుంటాడు. కానీ ఈరోజు మాత్రం ఏం చేస్తున్నాడు? ఏకంగా తాళ్లతో కొరడాపేని కొట్టడం మొదలుపెట్టాడు, బల్లలను పడద్రోయటం ప్రారంభించాడు. ఒక్కసారి ఊహించుకోండి ఆ సీను. ఎలా ఉంటాడు యేసు ప్రభు? ఒక ఉగ్రుడిగా మనకు కనబడతాడు, అవునా కాదా? ఒక కోపోద్రికుడిగా మనకు కనబడతాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరం కూడా చల్లాచెదురు చేసుకుంటా ఎవ్వరి మాట వినకుండా ఆవేశంతో ఊగిపోయాడు. ఏమిటి? ఒకే ఒక కారణం, దేవుని ఆలయాన్ని వ్యాపార స్థలముగా మార్చారు ప్రజలు. ఆనాటి యెరూషలేము దేవాలయాన్ని, దేవుని నివాసాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని ఒక వ్యాపారంగా మార్చివేశారు. తట్టుకోలేకపోయాడు యేసు ప్రభు, తట్టుకోలేకపోయాడు. కాబట్టి పడద్రోశారు, విడిపించాడు. అక్కడ ఉన్నటువంటి వాడిని తాళ్లతోటి కొట్టడం ప్రారంభించాడు. ప్రియులారా, ఆయన ఆవేశంతో ఊగిపోయాడు. ఇంత ఆవేశాన్ని మనం ప్రభు జీవితంలో మరెక్కడా చూడమండి. ఇంత ఆవేశాన్ని ఎక్కడా చూడండి. ఎందుకని అంతగా ఆయన చేశాడు? వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. 16వ వచనాన్ని చదువుకుంటే యోహాను సువార్త 2వ అధ్యాయము, పావురములను అమ్మువారితో వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా మార్చవద్దు. ప్రియులారా, ఈ రోజున ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. దేనికని? ఎక్కడైనా కానీ, ఏ విధముగానైనా కానీ దేవుని యొక్క మందిరాలని, దేవుని యొక్క ఆలయాలని వ్యాపార స్థలముగా మారుస్తుంటే, ఆ దృక్పథముతో, ఆ దృక్కోణముతో ఆలోచిస్తుంటే దానిని మానుకోవాలి. అది ఎవరైనా, ఏ సంఘమైనా, ఏ విధముగానైనా. ఈ ఆధునిక ప్రపంచంలో ఇంకా నూతన బైబిలు, నూతన గ్రంథం, నూతన నిబంధన కాలంలో మనం జీవిస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఇంకా చాలామంది పేద ప్రజలను కూడా 10వ వంతు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నరకానికి వెళతావు. ఎంత ఇవ్వాలంట అండి? 10% టైత్, 10%, 10వ వంతు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. మొన్న ఈ మధ్యలో నేను ఒక వీడియో చూశానండి, చాలా బాధేసింది. సంఘస్థులందరూ కూడా ముందు కూర్చొని ఉన్నారు. ఒక బోధకుడు, ఎవరని నేను పేరు చెప్పను, ఒక బోధకుడు బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఒక వ్యక్తి విషయం చెప్పుకుంటా ఈ విధంగా అన్నాడు, అరే వాడు పరలోకానికి వెళ్తాడా అని. ఈయన సమాధానం, ఖచ్చితంగా వాడు పరలోకానికి వెళ్ళాడు, వాడు నరకానికి వెళ్తాడు అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? ఎందుకంటే వాడు దేవుడి సొమ్మును దొంగిలించాడు అన్నాడు అని చెప్పి, వాడు 10వ వంతు ఇచ్చేవాడు కాదు దేవాలయంలో అని చెప్పాడు. ఎంత దుర్మార్గం అండి!
నీకు ఇష్టమైతే 10వ వంతు కాదు, 20వ వంతు కాదు, 30, 100వ వంతు ఇచ్చాయి, నీ ఇష్టం అది. కానీ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఏజ్, ఈ నూతన నిబంధన కాలములో 10వ వంతు ఖచ్చితంగా ఇవ్వాలని యేసుప్రభు ఎక్కడా కూడా చెప్పలేదండి. చాలా కరాఖండిగా ప్రభు ఎక్కడ చెప్పలా. కానీ ఇంకా యేసుప్రభు జన్మించి మరణించి 2000 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఆలయాలను వ్యాపార స్థలాలుగా మారుస్తూ ఉన్నారు. ఆలయాలని వ్యాపార స్థలాలుగా మారుస్తున్నాడు. ఎవరైనా కానిది, ఎక్కడ జరిగినా కానిది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు ఇది. లాభసాటి వ్యాపారముగా మార్చవద్దు క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ మతాన్ని. యేసుప్రభు యొక్క జీవితంలో అత్యంత కోపోద్రికుడైనటువంటి కార్యం ఇదే, ఆలయాన్ని వ్యాపార స్థలముగా మార్చినటువంటి. ఇంకా కొన్ని చోట్ల మీకు తెలుసా, ఆలయాలలో బోధకులు ఏం చేస్తున్నారో తెలుసా, ఆయనతో కలిసి ఫోటో దిగితే 10,000 రూపాయలు అన్నమాట. తెలుసా? ఇట్స్ ట్రూ, ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ లైస్. కొంతమంది బోధకులు, పేర్లు ఎందుకు మనకు అనవసరం, ఆయనతో ఫోటో దిగొచ్చు, ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, ఆయనతో లంచ్ చేయొచ్చు, కలిసి లంచ్ చేసినందుకు 30,000, 50,000, ఫోటో దిగితే 10,000, కలిసి ఫోటో దిగితే. జరుగుతుందండి. ఆలయాన్ని వ్యాపార స్థలముగా మార్చటం అంటే ఇదే. వాటి గురించే కాదండి, ఎక్కడైనా కానీ ఏ విధమైనటువంటి వ్యాపార ధోరణిలో ఉంటే, వ్యాపార ధోరణి ప్రధానమైతే మనం ప్రమాదంలో పడుతున్నామండి. దేవుని ఆలయం దేవునికి నివాసం అనేటువంటిది, పరిశుద్ధంగా చూసుకోవాలి. యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా ప్రియులారా? ఇదిగో యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా అంటున్నాడు, నీ ఆలయమందు నాకు గల ఆసక్తి నన్ను మండించుచున్నది. ఏం చేస్తుందంట? మండించున్నది. ప్రియులారా, ఇదిగో దేవుని సన్నిధిలో ఉన్న మీరందరూ కూడా ఈ రోజున యేసు ప్రభు నుండి ఒక విషయం నేర్చుకోవాలి. ఏమిటి అంటే, మన ఆలయాల మీద మనకి ప్రేమ ఉండాలి. మన దేవుని యొక్క ఆలయాల మీద మనకేముండాలి? యేసు ప్రభు ఏమన్నాడు? దేవా, నీ ఆలయం ఎడల నాకు కలిగినటువంటి ప్రేమ నన్ను దహించటం అంటే ఏంటి? ఇట్స్ ఎ ఫైర్ విదిన్. ఆ ఫైర్ ఉందన్నమాట దేవుని యొక్క ఆలయంలో. కారణం ఒక్కటే ప్రియులారా, ఆ దేవాలయంలో ఎవరుంటారు? ఎవరు నివాసం ఉంటున్నారు? నా దేవుడు ఉంటున్నాడు, నా ప్రాణప్రియుడు ఉంటున్నాడు, నా శక్తిమంతుడని నన్ను సృష్టించినటువంటి నా సృష్టికర్త నా తండ్రి ఉంటున్నాడు. ఆయన ఆలయం పరిశుద్ధమైనటువంటి, నేను పవిత్రుడను అని పలికినటువంటి దేవుడు అక్కడ ఉంటున్నాడు. కాబట్టి ఆ ఆలయాన్ని పవిత్రంగా ఉంచాలి. చాలా సందర్భాలలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క ఆలయానికి వచ్చి, దేవుని యొక్క నివాస స్థలానికి వచ్చి, దివ్య మందస్సం ఉన్న చోట మనం ఇచ్ఛారీతిగా ప్రవర్తిస్తూ ఉంటాం, ముచ్చట్ల పెట్టుకుంటుంటాం, మాట్లాడుకుంటుంటాం, నవ్వుకుంటుంటాం, గేలి చేసుకుంటుంటాం, లేకపోతే ఇతరత్రా కార్యక్రమాలు చేసుకుంటామండి. బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట చెప్తా, పబ్లిక్గా చెప్పొచ్చో నాకు తెలియదు, కానీ కొంతమంది పాత నిబంధన యాజకులు దేవుని మందిరంలో చెయ్యకూడనటువంటి పాపాలు చేశారు, ఘోరమైన పాపాలు. అటువంటి వాళ్ళని దేవుడు నిలువున చంపివేశాడు. అర్థమైందా? ఇంకా ఏలీ కాలంలో, సమూయేలు మొదటి గ్రంథంలో చదవాల్సిన అవసరం లేదండి, తన సొంత కొడుకులే ఆలయములో దేవునికి అర్పించాల్సినటువంటి అర్పణలో, ఆ మాంసంలో దేవునికి ఇవ్వాల్సిన బలిలో వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళిద్దరిని కూడా చంపేశాడు దేవుడు. భయపెట్టడానికి కాదండి ఇదంతా కూడా. మనందరం కూడా ఈ ఆధునిక ప్రపంచంలో నేర్చుకోవాలి. ఏమనుకోకండి, మాట చెప్తున్నానండి, అందరు నా కలి చూడండి. మీరు ఎప్పుడన్నా మన సహోదరులు అయినటువంటి మన హైందవ దేవాలయాలకు వెళ్ళారా? ఎప్పుడన్నా చూసారా? ఎంత భక్తితో ఉంటారండి వాళ్ళు. అబ్బాయి, అవునా కదా? ఎంత భక్తిగా ఉంటారండి వాళ్ళు.
ముఖ్యంగా గర్భగుడి అంటారు, అవునా కదా? అస్సలు వాళ్ళు మెచ్చుకుంటున్నానండి నేను. చాలా సందర్భాలలో మనం ఉండేట్ల భక్తితో నేను అంటలేదండి, కానీ కొన్ని చోట్ల ప్రియులారా దేవుని యొక్క ఆలయానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వడం లేదన్న భయం వేస్తుందండి. మన గ్రామాలలో, మన విచారణలలో, మన సంఘాలలో ఉన్నటువంటి ఆలయానికి మనం ఎంతవరకు మనం సేవ చేసుకుంటున్నాం, ఎంతగా శుభ్రంగా ఉంచుతున్నాం? ఆలయానికి అడగడానికి నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్తా. ఎవరు లేకపోతే డ్యూటీలు వేయాలి. ఫాదర్ గారు ఏం చేయాలి చెప్పండి గట్టిగా? డ్యూటీలు వేయాలి. ఎవరు డ్యూటీలు వేయాలి? మరిదల సభ్యులకి డ్యూటీలు వేయాలి. ఒక వారం ఈ గ్రూపు, ఇంకొక వారం ఈ గ్రూపు, ఇంకొక వారం ఈ గ్రూపు. ఆ గ్రూప్లో 10 మంది ఉంటే, వినండి జాగ్రత్తగా, ఆ గ్రూప్లో 10 మంది ఉంటే ఇద్దరే వస్తారు ఆ రోజు. వాళ్ళేమంటారు, మేమెందుకు తొడవాలి, ఎవరు రాలేదుగా, మేము కూడా వెళ్ళిపోతాం. ఫాదర్ గారు ప్రసంగం రాసుకోవటం ఆపేసి చర్చిలో, ఇంట్లో రూమ్లో వచ్చి చర్చి తొడవాలి. అంతేకంగా ప్రసంగం రాసుకోవాలి కదా, సిద్ధపడాలి కదా. ఆయన ప్రసంగం రాయటం ఆపేసి చర్చి తొడవాలి. నేను చూసాను, చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. నేను చూసి నేను చెప్తున్నాను. దేవాలయంలో కొన్ని చోట్ల మన పెత్తనం చేయటానికి ఉన్నాం పెద్దలం. అందరూ అంటల్లా, చాలామంది మంచి పెద్దలు ఉన్నారు, నేను చూసాను చాలామంది పెత్తనం చేయటానికి. చిన్న సేవ చేసుకోవటానికి మనకి మొహమాటం అండి. మీకు చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను జర్మనీ వెళ్ళాను 2012వ సంవత్సరంలో. శనివారం నేను చర్చిలోకి వెళ్ళి, మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం చర్చిలోకి వెళ్ళి నేను అనుకున్నాను ఎలా ఉందో చూద్దాం, నేను రేపు పొద్దున్నే పూజ చేయబోయే చర్చి ఎలా ఉందో చూద్దామని వెళ్ళా. చర్చిలోకి వెళ్ళా సాయంత్రం పూట. అక్కడ ఒక స్త్రీ మరి తడిగుడ్డ పెట్టి తుడుస్తూ ఉంది. షీ వాస్ మాపింగ్ ద చర్చ్. తడిగుడ్డ పెట్టి తుడుస్తూ ఉంది, ఊడుస్తూ ఉంది. నేనెవరు అనుకున్నాను, ఏమి ఇక్కడ ఉద్యోగస్తురాలు అనుకుంటా, అంటే అక్కడ పని మనిషి, సహాయం చేసే మనిషి, అక్కడ ఆ ఊడ్చే మనిషి అనుకుంటా అని నేను అనుకున్నాను. తప్పులేదు, ఏ పనైనా మంచిదే, అర్థమైందా? ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, వాళ్ళని హౌస్ మినిస్టర్ అంటున్నారు. గొప్పగా మాట్లాడుతున్నారు ఆ పనులు చేసేవాళ్ళు. ఏదేమైనా కానీ ఆమెను చూసేసి నేను అనుకున్నాను. అయిపోయిన తర్వాత, అంతా పని అయిపోయిన తర్వాత ఆమె సాక్రిస్టీలోకి వచ్చింది. సాక్రిస్టీ అంటే తెలుసు కదా, సాక్రిస్టీలోకి వచ్చింది. అమ్మ మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని అంటే, తర్వాత ఆమె చెప్పింది, ఆమె వెళ్ళిపోయింది. తెల్లారి పొద్దున్నే పూజకు వచ్చారు వాళ్ళు. ఆమె మంచి కోటు బూటు వేసుకొని వచ్చింది. నిజంగా జరిగిన సంఘటన అండి. ఆమె భర్తతో పాటు వచ్చింది. నన్ను ఆ రోజున ఆ విచారణ గురువు విచారణలో ఇంట్రడ్యూ చేయాలిగా, పరిచయం చేయాలి కదా, పరిచయం చేయడానికి వచ్చారు. ఫాదర్ గారు నేను అక్కడ నిలబడి ఉంటే ఫాదర్ గారు అక్కడ యాక్యం ఫాదర్ గారు అక్కడ నిలబడి ఇంట్రడ్యూ చెప్తున్నారు. ఫాదర్ ఇక్కడ విల్హెల్మ్ హెనేకా అని చెప్పేసి ఆమె పేరు చెప్పేసి, ఆయన పేరు చెప్పేసి అంటున్నారు, ఈయన ఇక్కడ ఉన్న కంపెనీలో 500 మంది మీద ఉద్యోగస్తు ఇంజనీర్ అండి అని చెప్పాడు. ఎంతమంది మీద? 500 మంది ఇంజనీర్ల మీద. నేను చెప్పిన మాట చెప్తానండి, 500 మంది ఇంజనీర్ల మీద ఆయన హెడ్ ఇంజనీర్. ఆయన హాబీగా ఏం చేస్తాడు తెలుసా? హెలికాప్టర్ నడుపుతాడు. హిస్ హాబీ, మనం అప్పుడప్పుడు హాబీ చేస్తాం కదా, పుస్తకాలు చదువుతాం కదా, ఆయన హాబీ ఏంటో తెలుసా? హెలికాప్టర్ నడుపుతాడు. అంత పెద్ద ఆయన భార్య ఆమె వచ్చి చర్చ. నేను అన్నాను, మరి నిన్న దేవాలయంలో శుభ్రం చేస్తుంటున్నారు కదండి. అవును, నా దేవుడి ఆలయాన్ని నేను శుభ్రం చేసుకుంటా. చప్పట్లు కొడదామా? నిజమే ప్రియులారా, జరిగిన సంఘటన నా జీవితంలో జరిగిన సంఘటన ఇది. దేవుని ఆలయం అంటే మనకి ఎంతవరకు భక్తి ఉంది? మన ఆలయాలు ప్రియులారా, వాక్యాన్ని ఆలకిస్తున్న మనందరము, యూట్యూబ్ ద్వారా కూడా వాక్యాన్ని ఆలకిస్తున్న మీరు, మీ గ్రామాలలో ఉన్నటువంటి, మీ సంఘాలలో ఉన్నటువంటి మీ ఆలయాలను ఎంత గొప్పగా చూసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం మన ఆలయాలను? దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ అవర్ హౌస్. ఇది మన 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 గృహములో, మన సంఘములో ఎన్నో ఇళ్ళు ఉంటాయి. ఆ ఇళ్ల మధ్యలో ఏముంటుంది? ఆలయం, దేవుని యొక్క ఆలయం ఉంటుంది. అది అన్నిటికంటే శ్రేష్టమైనది. మన ఇంటికి పెయింట్లు వేయించుకుంటాం, మన ఇంటికి పాలరాయేస్తాం, మన ఇంటిని శుభ్రంగా చూసుకుంటాం.
ఫాదర్ గారు మొత్తుకుంటారు, పెయింట్ వేయించాలి, కొంచెం ముందుకు రండి, పెయింట్ వేయించాలి, కొంచెం సాయం చేయండి. నో ప్రియులారా, మొదటిగా అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున యేసు ప్రభు బహిరంగమైన దేవాలయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు, నా తండ్రి ఆలయాన్ని మీరు వ్యాపార స్థలముగా మార్చొద్దు. దేవుని యొక్క ఆలయమందు నాకు ఉన్నటువంటి అది నన్ను రగులుస్తుంది అన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జాగ్రత్త వహించుదాం. రెండవది చాలా ముఖ్యమైనటువంటి, దానికంటే కూడా ముఖ్యమైనటువంటి, చాలా ముఖ్యమైన 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒక్కసారి వాక్యాన్ని తీసుకుందాం. ఈనాటి 2వ పట్టణాన్ని తీసుకుందాం. పౌలు కొరింథీయులకు రాసినటువంటి లేఖ, పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనాన్ని స్పష్టంగా చదువయ్యా. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే పౌలు గారి ద్వారా, మీరే దేవాలయం. దేవాలయం అంటే ఎవరు? మనమే. ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీరు దేవాలయం. చాలా స్పష్టంగా ఉంది, అందులో తేడా లేదు. ఇంకా అర్థం కాలేదు ఈ మాట. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది అర్థం కావట్లేదు ఎవరికన్నా? చాలా క్లియర్గా ఉంది. యేసు ప్రభు ప్రియులారా, రాళ్లతో కట్టిన ఆలయాన్ని అమంగళం పాలు చేస్తేనే తాళ్ళు పేని కొట్టి తరిమేశాడు. మరి మన ఈ హృదయం అనే ఆలయాన్ని పాడు చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఈ జీవితం అనే ఆలయాన్ని పాడు చేస్తే తట్టుకుంటాడా? జాగ్రత్త వహించాలి. ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో, దేని గురించి మాట్లాడుతున్నాడు? మన గురించి మాట్లాడుతున్నాడు, మన శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు, మన జీవితాన్ని గురించి ఎవడైనా దేవుని ఆలయాన్ని, ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని ధ్వంసము చెయ్యను. ఏలయన దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ప్రియులారా, మీ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ప్రయాసపడాలి. కీప్ యువర్ బాడీ హోలీ, కీప్ యువర్ బాడీ హోలీ. ఆ శరీరముతో పనికి మాలినట్టు పనులు చేయమాకండి. చాలామంది అంటారు కదా, నా ఇష్టం, నా డబ్బులు నేను దాగుతా. అబ్బాయి అంటారా లేదా? నువ్వెవరు చెప్పడానికి అంటారు. లేదు, అది నీ డబ్బులు కాదు. డబ్బులు నీ అయినా కానీ, డబ్బులు కూడా దేవుడే ఎత్తున్నాడు, డబ్బులు నీ అయినా కానీ శరీరం నీది కాదు. శరీరం ఎవరిది? దేవుని ఆలయం. నువ్వు తాగి తందనాలాడి ఆ శరీరాన్ని నాశనం చేయడానికి ఎవడిచ్చాడు నీకు పర్మిషన్? మీకు అందరే చెప్తున్నానండి, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీస్. ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, క్రమంగా నిద్రపట్టేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు అందులో ఉన్నాడు. ఆ శరీరాన్ని దేవుని కోసం వాడాలి, మోకాళ్ళ మీద ఉండి దేవుని కోసం వాడాలి, చేతులు జోడించి ప్రార్థన చేయాలి, దేవుడి కోసం వాడాలి. ఈ దేహాన్ని దేవుని కొరకే ఆలయముగా మార్చాలి. స్పష్టంగా అంటున్నాడు, మీ దేహమే దేవుని యొక్క ఆలయం. ఈ శరీరంలో డ్రగ్స్ ఎక్కువైపోతున్నాయండి. ఏంటివి? మత్తు పదార్థాలు. తాగుడు కాదమ్మా, తాగుడి కంటే భయంకర 10 రెట్లు ఎక్కువ నిష. ఏంటిది? యువత వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. అంతేవిధంగా యవ్వన ప్రాయంలో ఉండగా ఇదిగో శరీర కార్యాలను, వ్యామోహాల నుంచి మనం కంట్రోల్లో ఉండాలి. దేవుడు నీలో ఉండాలంటే ఎలా ఉంటాడండి దేవుడు మన దగ్గర? మనం అన్ని రకాల వెధవ పనులు చేస్తుంటే. ఇదిగో ప్రభు అంటున్నాడు, పిల్లారా, పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయాన్ని తీసుకుందాం. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయవములని మీకు తెలియదా? మీ శరీరం అంట యేసయ్య జ్ఞాన శరీరములో మీరు అవయవాలు. యు ఆర్ పార్ట్ ఆఫ్ హిస్ మిస్టికల్ బాడీ. యు ఆర్ పార్ట్ ఆఫ్ హిస్ మిస్టికల్ బాడీ.
బాడీ ఆఫ్ జీసస్. ప్రియులారా, జాగ్రత్తగా 19వ వచనాన్ని చదువుకుందాం. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసకబడినది కాదా? మీరు మీకు చెందినవారు కారు, దేవునికి చెందినవారు. జాగ్రత్త, ఈ దేహం మంద కాదు, ఎవరిదండి? దేవుడిచ్చినట్టు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ముగింపు సందేశం ఇది. ఏమిటి అంటే, ఈ రాయితో ఇసుకతో సిమెంటుతో కట్టినటువంటి ఆలయం దేవుని ఆలయమే, నిజమే, స్వయంగా ప్రభువే చెప్పాడు. నంబర్ 1. రెండవది ప్రభు ఏమంటున్నాడు? నీ దేహమే, యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. సో యూ హ్యావ్ టు కీప్ ఇట్ ప్యూర్. నీ హృదయాన్ని, నీ మనస్సుని, నీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే నీ శరీరము దేవుని యొక్క, నీ దేహము దేవుని యొక్క ఆలయము. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, ఎవడైనా కానీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తే దేవుడు వాళ్ళని ధ్వంసం చేస్తానంటాడు. కొంచెం భయంకరమైన మాటే, కఠినమైన మాటే. ఇక్కడ మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా దేహం దేవుని యొక్క ఆలయం. మరి నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉన్నారు, వాళ్ళ దేహాలు కూడా ఎవరివి? దేవుని యొక్క ఆలయాలే. ఎప్పుడైతే ఆ కుటుంబం అంతా కలుస్తుందో ఒక కుటుంబం దేవుని యొక్క ఆలయముగా మారాలి. అర్థమైందా? ఒక కుటుంబం అంతా కూడా ఏం కావాలి? దేవుని యొక్క ఆలయంగా మారాలి. అటువంటి దేవుని యొక్క ఆలయం అంటే ఒక కుటుంబాలు, ఒక 100 కుటుంబాలు అయ్యేందుకు ఒక సంఘం అవుతుంది. అది కూడా దేవుని యొక్క ఆలయం అవుతుంది. ఆ 100 కుటుంబాలు లాంటివి, 100 కుటుంబాలు లాంటివి 4-5 గ్రామాలు అయినాయి అనుకో, అది విచారణ అయిపోతుందండి. అది కూడా దేవుని యొక్క, అటువంటి విచారణలన్నీ కలిపి ఒక మేత్రాసనం అవుతుంది. మేత్రాసనం కూడా దేవుని యొక్క ఆలయముగా మారాలి. అర్థమవుతుందా? అదేవిధంగా ఇదిగో ప్రపంచంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కలిపి, సంఘాలన్నీ కలిపి ఒక స్త్రీ సభ అవుతుంది. స్త్రీ సభే దేవుని యొక్క ఆలయము. అండర్స్టూడ్? స్త్రీ సభ, ద హోలీ క్యాథలిక్ చర్చ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, టెంపుల్ ఆఫ్ గాడ్. మనందరి బాధ్యత ఈ స్త్రీ సభని పరిశుద్ధంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి. మనందరి బాధ్యత. ఎప్పుడైతే మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటూ మన యొక్క సంఘాలను పరిశుద్ధంగా ఉంచుకుంటామో దేవుడు మనలో ఉంటాడు, మన ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అందుకని ప్రియులారా, చావైన పాపాలలో, మోర్టల్ సిన్స్లో అతి భోజనము కూడా ఒక పాపమే. ఏంటిది? గ్లట్టనీ. ఏంటిదండి? గ్లట్టనీ కూడా పాపమే. అతి భోజనం, మిత భోజనం కాకుండా ఏ భోజనం అండి? అంటే అది మన శరీరాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. ఈనాడు ప్రభువును వేడుకున్న ప్రత్యేకంగా, దేవా, ఈ దేహాన్ని మేము పరిశుద్ధంగా ఉంచుకునేలాగున, అదేవిధంగా ఈ దేవాలయాలని మేము నిన్ను ఆరాధించటాన్ని నిర్మించుకొని, పవిత్రీకరించి, ప్రతిష్ఠించుకొని, కాన్సక్రేటెడ్ చర్చెస్. మన దేవాలయాలు మామూలు దేవాలయాలు కాదండి. ప్రతి దేవాలయానికి కూడా బిషప్ గారు వచ్చి, గురువులు వచ్చి ఆనాడు దాన్ని ఏం చేస్తారు? దేవునికి ప్రతిష్ఠిస్తారు. ఐఎమ్ షూర్ ఇక్కడ కూడా బ్లెస్సింగ్ జరిగింది. సో ఏంటి? కాన్సక్రేటెడ్, అది దేవునికి ప్రతిష్ఠించబడింది. పవిత్రంగా చూద్దాం. అంతకంటే ఎక్కువగా ఈ దేహాన్ని దేవుని యొక్క ఆలయముగా పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు కావాల్సిన శక్తిని మనకు ప్రసాదించమని పరిశుద్ధాత్మ దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు. ఈనాడు మీరు దేవాలయాల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి జీవించమని హెచ్చరించారు. నీ ఆలయమిడల నాకు కలిగినటువంటి ఆసక్తి నన్ను దహించి వేయిచున్నదని పలికావు నువ్వు. మేము కూడా మా పరిధులలో, మా విచారణ, మా సంఘము, మా గ్రామ దేవాలయాల విషయమై, ఆలయాల విషయమై శ్రద్ధ కలిగి, ప్రేమతో, ఆశ కలిగి మెలుగుకొనులాగున సహాయం చేయండి. ఆ దేవాలయానికి సేవ చేయడానికి, దేవాలయంలో నీకు సేవ చేయడానికి, ఆరాధించడానికి కావాల్సిన గొప్ప మనసును మాకు దయచేయండి. అంతకంటే ఎక్కువగా మా శరీరం అనే దేవాలయాన్ని, మా దేహం అనే ఆలయాన్ని నీకు పరిశుద్ధంగా ఉంచడానికి, పాపము చేయకుండా ఉండడానికి ఈ దేహముతోటి మాకు సహాయం చేయండి తండ్రి. ప్రత్యేకంగా
మా కుటుంబం అనే దేవాలయాన్ని, మా సంఘం అనే దేవాలయాన్ని, మా విచారణ అనే దేవాలయాన్ని, ప్రజలే దేవాలయం, దేవుని ప్రజలు, ఈ ప్రజలు విశ్వాసులు అనే దేవాలయాన్ని ఆత్మీయంగా బలపరచడానికి నేను సహాయం చేయలేక నాకు సహాయం చేయండి. అనవసరంగా ఈ క్రీస్తు దేవాలయం విభజనలు తీసుకురాకుండా ఉండడానికి నాకు సహాయం చేయండి. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచరణ ఆలకించుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని, నీ శక్తితో నింపమని, నీ ఆశీర్వాదాలతో వారందరిని నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.